పుట్టకున్న బాగుండు మావా ఇద్దరే కొడుకుల కానీ కడుపు మీద వేసి పోతారన్నారా మనలో పొలమర దాటినారా వీరవ్వ కన్న పిల్లలు చచ్చిపోతే పిల్లల భర్తారా బతుకున్న అన్ని రోజులు బావకు నిలబడవని పాట నేర్పిపోతానన్నాడా మీ బావ పండుగ నాడు అమ్మ మీ వాళ్ళకి వచ్చినమా వీరవ్వ వరణ మావ మీ వాళ్ళకి వచ్చే మావ ఎవరికంటే ఓ బిడ్డో బాగలేని కొడుకుల భగవంతుని పాలైంది ఎడవకే బిడ్డని మామూలు తీరపుతా మా తోటి పిల్లల పాడమని పోతాడే వస్తాయితే వాళ్ళకు వచ్చి మామయ్యాది ఎదుకోని మనవడా రాదంతా మనవడా కాసుకోని మనవడా చూడేసరి మమ్మల్ని యాది ఎత్తుకొని 700 కమ్మని నువ్వు తీరగప్పని నువ్వు కొంచెము మా కన్న ఎప్ప బలగా మాము దొరికింది అమ్మమ్మ పోతానమన్నారా పూరెంగ కోసినారా మనవారో పూయ కన్యారా అయితే ఇవాళ పద్మావ తల్లిదండ్రి పేరు మీద ఇది అత్తమావ పేరు మీద ఆలయ పేరు మీద నీ పేరు మీద మరి సరిత రాజయ్య పేరు మీద
మరి ఇటు బాబమ్మ పేరు మీద తాత పేరు మీద అమ్మమ్మ తాతయ్య పేరు మీద ఈ తాత ఆగయ్య పేరు మీద ఇలా సరితావ తింటే ఉండదు ఈ తావత ఉండదని మరి అలా ఏ లోకాన్ని ఉన్నా వీళ్ళందరికీ ఆత్మకు దివి శాంతి కావాలని మరి తిరుపతి గుళ్ళల్లో అమరజ్యోతులై వెలిగి తిరుమలవాడ గుళ్ళల్లా లింగమై పుట్టి మాత్రం కోరుకున్నలకు మళ్ళా కొడుకులై పుట్టాలి మరి బ్రహ్మకళ్ళకు మళ్ళా బిడ్డలై పుట్టాలనా అని తాత పేరు చెప్పి తండ్రి రాజయ్య పేరు చెప్పి 101 రూపాయి దానమైన అలల్లానే రల్లు నేరల్లు అలల్లానే రాలు బిడ్డగల సరితవాన ఆయనంట పిలిసే నూరి మందిరా నూరి మందిరా అర్ధరాజ చూడని ఆది కట్టినా సరితవని నోదానా బాబు నోదానా బాబాని పిలిచడంలో మూడు అనే మీ బాబు రాజయ్యో పండుగ పబ్బన నాయన వత్తడాని నాతో చూస్తావా నీళ్ళు తవ్వ నాకు దొరకలేదు బిడ్డ లల్లానే రాలో చక్కని మీ తండ్రి దుఃఖం పెట్టిండు లల్లానే రాలు విన్న పూసలాంటి నా జీవితంగా అది కట్టినా ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావాయే లల్లానే రాలు మనవరాలు ఉన్న మనమ్మ పేరు చెప్పి తాత పేరు చెప్పి చిన్ననాడు తాత మా సంకరెత్తుకొని సంబరపడ్డారు దెబ్బ ఒకటి మీకు బుద్ధి మాట చెప్పే లల్లానే రాళ్ళు బుద్ధులు చెప్పిన తాత మా భూములు దాటిండు లల్లానే రాళ్ళు అందరి నోళ్ళల్లో అరటి పండులే అవుతారా పడ్డాడు నిజతి అన్నము బాగి తిరిగిన మనవరాల సరితవ్వ ఇవాటి రోజుల్లో బిడ్డ వల్ల పద్మవనైనా ఇంకా కొన్ని రోజులు భూమి మీద ఉంటే నీ ఇంటి ముందాట కట్టే పట్టుకొని కుక్క కావాలందు కొడుగా పద్మవా అడిగిలో కట్టుకున్న వందనాల మాలు మల్లల్లానే రాలు ఆగయ్య పండుగ నాడు ఆది కట్టిన నా బిడ్డ పుచ్చవా ఇలాంటి పండుగలల్లా ఆది కట్టాను నా బిడ్డ పుచ్చవా అందరినీ వాసిన అడిగిలో వంటి దోది అట్టరాడు నీ తాత కట్టయ్యా కట్టయ్య కనకయ్య ఈ డోర్ షాప్ కూడా అక్కడే చెప్పిన మీ అక్క రాజవ మావా కనకయ్య అల్లల్లానే రాలు మీ తమ్ముడు మయన్న మీకు అనరాడు అల్లల్లానే రాలు ఓ అక్క పుచ్చవా మానవులకు కొంటే భూములు దొరుకుతాయి కొంటే జాగలు దొరుకుతాయి అని తోడ పుట్టిన తోడు దొరకదే అక్క
మాత్రం అనగా ఆ బిడ్డకు నిజం తెలిసినాక నాయనని చూస్తానంటే మరి ఎక్కడ తీసుకొచ్చారు కోట్లు విలువ చేసి కొత్త మాలకాడికి వచ్చింది ఆ బిడ్డ కన్న తండ్రి మరి ఆ అరువుల్లో ఇది కూర్చిపోయినా కూర్చున్నాడట ఆ బిడ్డ సరూపరాని ఆ తండ్రి దగ్గరికి ఆ వదిన తీసుకున్న చక్కగా కూర్చున్నది మీ తండ్రేనమ్మా రా బిడ్డ అని దగ్గర చెప్తే పో నీ ముఖం నేను చూడలే అంటే సీతం నీ మొక్క నేను చూడాలంటే వెనుక మరి రావమ్మా కన్న తండ్రి దగ్గర అలివిన బలివిన ఏమన్నా నువ్వు తెస్తే ఏదన్నా మాట అంటే మనసు బాధ కలుగుతుంది అన్నప్పుడు ఆ స్వరూపురాన్ని దబా 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 తండ్రి దగ్గరికి వచ్చి ఇవాళ మాత్రం నీవు నా ఇంటికి వచ్చావు నీ ముఖం ఎన్నడూ లేదు నువ్వు ఎవరిదన్నా బిడ్డ ఉన్నవే రామ ఓ రామా నువ్వు అన్నాన్ని బిడ్డ సరోపరాన్నే ఇంకా బతికే ఉన్నావే ఆ చెల్లె నువ్వు ఇంకా బతికే ఉన్నా ఎవరు తాగిండ్రే బాబు నన్ను బాబా అని పిలుస్తా నీకు సిగ్గు శరణం లేదా నాయనా 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 ననగన్నా తండ్రో వాళ్ళు ఎవరన్నా కనకొన్న కన్న బిడ్డన ఏదన్నా మాట అంటే తల్లిదండ్రి రాదుల భూమి మీద బతికుంటే కన్న పిల్లలను తప్పులు వేసినా నా పిల్లలు లంగలు కాదు నా పిల్లలు దొంగలు కాదు అని కొంగు చడన దాచిన తల్లిదండ్రి రాజులున్నారు నా బిడ్డ లంగతనం వేడ చూసినవురా నా బిడ్డ దొంగతనం వేడ చూసినవు అని అడిగే అన్నదమ్ములు ఉన్నారు అమ్మయ్యలు ఉన్నారు గాని అది బిడ్డలనే మాట కాదు చేసుకున్న భార్యలనే మాట మాట పలికినా నేను గత వచ్చిన మనసు ఎట్లా ఒప్పేనే నాయనో రామ రాఘవ రామ 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 రాఘవ రామ రామ బాబోను అన్న బిడ్డను నానే మీద కోపం ఎందుకో ఎందుకంట కన్నవయ్యా కనుక మీద మన్ను అయ్యో నిండా నేను అవ్వలేని బిడ్డనున్నా కాదన్న బాబు వదిన కాదన్న నాన్న వదిన కాదన్న నాన్న కాయ ఏనాడు బరువు కాదు నా భార్య ప్రాణం పోతే నా కొడుకులు కాదన్న నా బిడ్డలు నా కొడులు కాదన్నదో అనుకోని భార్య చచ్చిపోతే భర్త భూమి మీద బతుకు పిల్లలు చదువుకున్నాను లేరా తీగదు కాయ ఏనాడన్న బరువైతుందా బాబు అన్నలు కాదన్న వదిన కాదన్న నువ్వు చదువుకున్నట్టు నన్ను దెబ్బ కొట్టినవా అయ్యా ఏ ఒక్కడాడు అన్నాను బాబు నన్ను దెబ్బ కొట్టలేదే నన్ను మాటలిట్టలేదు కొడితే వల్ల కొడతానే కాళ్ళు మొక్కుదా అయ్యా నీ కాళ్ళు మొక్కుదయ్యా కొడమరావ ఉంటే మన బిడ్డను పట్టకరయ్యో అడ్డ వచ్చి ఆగబట్టు బాబు ఆగబట్టి ఆగలేదు
పెడతా అంటే మరి ఎందుకు వచ్చినవే నాయన దగ్గరికి పొల్ల ఎందుకు వచ్చినాను ఒక్కరన్నా మాట్లాడతలేదు చెల్లే ఒక్కరికన్నా పాపం అనిపిస్తుందా మరి మీ నాయన చంపుతావే బోరని ఒక్కరన్నా మాట్లాడతారా ఇట్లా ఎవరు బతికిండ్రా మెడల మీద కర్రేసి 7 మెడలు ఎల్ల దొబ్బితే ఆ పాప బిడ్డ మీ నాయన మంచోడు కాదు బిడ్డ అవు గట్ల మాత్రం మేనత్త మాట పట్టుకుని నాగం చేసిండు రా బిడ్డ మేము కాదంటావు ఇప్పటికైనా రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళు బుక్కాలే రత్నాలు బుక్కే పక్షి రత్నాలు బుక్కాలమ్మా పక్షికి రత్నాలు ఇవ్వడై రత్నాలు ముఖ్య పక్షికి రాళ్ళు ఇవ్వడై రమ్మని ఆ పాపం ఇంటికి తీసుకొచ్చింది ఆ పాత ఇంటికి చెప్పాలా ఇద్దరు అన్నలు రామనాయుడు భీమనాయుడు ఆ చెల్లె కనుక ఏమి అన్నం పెడతా ఉన్నారే బిడ్డ అప్పటి వరకు రుతిమతి కాని బిడ్డ రుతిమతి అయిందా అన్నమాట వీడు వచ్చిన బిడ్డ అయిందా అంటే ఇక పెళ్లిడికి వచ్చినట్టు అయితే పెళ్లిడికి వచ్చిన బిడ్డ సంగతి అట్లుండని అవా మీకు ఆదుకుంటే చెప్తుండ్రి డాలవ ఏమన్నా చచ్చిపోయినాడు మధురావు చేస్తే అన్నకు బిడ్డ పుట్టిందంటే అయ్యో మా అన్నకు బిడ్డ నాకొక్క కొడుకు అన్న చూసినావా అంటే ఆ కొడుకు ఎవరన్నాడు స్వరూపురానికి ఏమవుతాడు మేన బావ అయితే ఆ మేన బావ పిల్లగాడు అప్పటి వరకు డాలవ కొడుకు ఇక 20 ఏళ్ళ కొడుకు రాలే సూర్యకాంతరాజు ఏమనుకుంటు ఇక బల్లె పోయిన పిల్లగాడు వస్తా అంటే ఆ బల్లి ఉన్న పిల్లలు అన్నారు సూర్యకాంతరాజా ఈ రేపటి నుంచి బడి చెరువులు ఉన్నాయి అవి ముచ్చట కాలిపోను అయితే మరి బడి చెరువులు ఉన్నాయి కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతారు మా అమ్మగారి ఇంటికి పో అన్నారు పిల్లగానికి అప్పుడు నెట్టెత్త బొక్కుంటాను ఇది అమ్మగారి ఇల్లు ఎక్కడేమో అమ్మగారి ఇంటికి అంటారు మరి మా అవ్వ నన్ను ఒక్కనాడన్న మా అమ్మగారి ఇంటికి తీసుకపోలే అసలు అమ్మమ్మ ఊరిది ఏ ఊరు కావచ్చు ఇంటికి వెళ్ళిపోయి మా అవ్వని అడుగుతా నేను మా అవ్వను మా అమ్మమ్మది ఏ ఊరో అడిగినోని మామయ్య కుక్కారా అరే గట్టగా రా చదువుకున్న పోరాడు ఎంత నైస్గా పిలవాలరా మమ్మీ డాడీ అని పిలవాలి కోపం వస్తే మరి ఇష్టం గిన్ని రోజుల వాటి మా అమ్మగారు ఊరు పేరు చెప్పద్దా నా కొడుకు అయితే కానీ లోకం అంతా పక్కన అవ్వట్టే నా కొడుకు నువ్వు అయ్య కొడుకు కాదు నువ్వు అవ్వ కొడుకు అని లోకం అంతా నవ్వట్టే ఏందన్నట్టు నీ ఎట్లా పుట్టినా ఓరా అట్లా కాదురా మీ అయ్యేది వచ్చినాక 6 నెలల్లో పుట్టినవరా చెప్పురా కానీ లోకం ఏమనుకుంటారే అయ్యేది వచ్చినాక 6 నెలల్లో పుట్టినవరా అంటే లోకం అంటే ఏమనుకుంటారే లోకానికి ఎవరికైనా సల్లాని వాళ్ళు ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నారు వాళ్ళకి ఎవరిక వాళ్ళకి అయ్యేది వచ్చిన 6 నెలలు ఇంత మంది అయిపోవాలి అనగానే అయిపోయా మా ఆయన ప్రారంభంగా పొలగాడు పొట్టల 3 నెలలు వాడు వచ్చినాక 6 నెలలే 6 3 ఎన్ని అవుతాయి అబ్బా ఇజ్జ దక్కింది అవయ్యా కరువు దక్కిన అట్లా నువ్వు అయ్యేది వచ్చినాక పుట్టినావంటే నాకు మస్తు బాగా అనిపించింది ఇవాళ నీకు పరిపించాలని పోతే కాదురా పరిపిస్తారు పరీక్షలేని అబ్బా
చదువురా అనుభవం ఇవాళ బొగ్గుదా ఆడిపోతుంది ఇక బొగ్గుదా ఎగ్జామే రాసినవా అట్లా కాదని మీ అయ్యే చదివేరా నేను ఓ మా అయ్య ఇచ్చిండ్రు మరి మీ అయ్యలన్నీ కొడుకైనా మంచివాడు అవి వాడిపోయినాయి రూపాయలు కానీ అవ్వ ఒక్క మాట బాబా ఒక్క మాట నాతో పిల్లలంతా అమ్మగారింటికి పోతారు బడిసెగులకు మీ అమ్మగారు ఎవరే నాకు అమ్మగారు లేరు నీకు అమ్మగారు లేరు మరి అట్లా కాదు కానీ సరే మీకు అవ్వే లేదా మరి అవ్వలేదు నువ్వు ఎట్లా పుట్టినవే ఈ కాలం నేను చెప్తా